కోలన్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం ఎలాగా అంటే స్క్రీనింగ్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అనమాట. స్క్రీనింగ్ అంటే మన బాడీలో ఎలాంటి సింటమ్స్ లక్షణాలు కనిపించక ముందే డాక్టర్ని సంప్రదిస్తే తగిన టెస్ట్లు చేసి మనలో ఆ కోలన్ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం. సో తద్వారా కోలన్ క్యాన్సర్ రాకముందే ఇనిషియల్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా మనం డాక్టర్ని చెకప్ చేయించుకోవడం. అలాగే దాంతోపాటు రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ పోర్క్ కానీ మటన్ కానీ ఇది రెడ్ మీట్ కిందకి వస్తాయన్నమాట. సో ఈ రెడ్ మీట్ కోలన్ క్యాన్సర్కి కారణం అని పరిశోధనలో తేలింది. సో దీన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం, అలాగే స్మోకింగ్ అనేది మానేయడం, దాంతోపాటు హై ఫైబర్ డైట్ అంటే మనకి మన డైట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబరు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం, ఫిజికలీ యాక్టివ్గా ఉండడం అంటే రోజుకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఇద్దరు వాకింగ్ కావచ్చు, లేకపోతే యోగా కావచ్చు, లేకపోతే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం కోలన్ క్యాన్సర్ బారిన పడకుండా మనని మనం కాపాడుకోగలుగుతాం.